హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమావతి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హెడ్ రిజిస్టర్ పనిచేస్తూ ఉన్నానండి. ఈరోజు సర్వేలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంగిరావుపేట్ విలేజ్ ఏంటండి, గోరంటాల విలేజ్కి అయితే సర్వేకి రావడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెషన్, టైం వచ్చేసి 7 గంటలు అవుతుందండి. ఇక్కడ ఈ 4 days బ్యాకే ఇక్కడ ఒక బోర్ వేయడం జరిగింది, ఫెయిల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఫెయిల్ అయిన కారణాలు ఏంటో మనం రైతు ద్వారా తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ఎక్కడ వేసారు బోరు? కిందికి వేసినాం సార్. కిందికి వేసి అది నోడపర పైన చూపించింది. చూపించి కొబ్బరికాయ అనేది కొబ్బరికాయ పుల్ల దింపుడు చూసి చాలు అయితే చూపెడితే అయితే ఆడ వేసినాం. ఆడ 700 ఫీట్లు వేసినాం. 700 ఫీట్లు వేసినా కానీ గజ అంతా బుర్ర వచ్చింది. నీళ్ళు రాలే. నీళ్ళు రాకపోయే వరకల్లా ఇక 700 దాకా చూసినాం. ఇంకా చూస్తే ఇంకా మళ్ళీ ఇంకా పైసలు అవునవును అని చెప్పి ఆయన ఆడికెళ్ళి తీసేసినాం. ఇక అది కేసింగ్ అంటే అది అందులో నీళ్ళే రాతాయి. కేసింగ్ కొద్దిగా బుర్ర వచ్చింది. ఆ నీళ్ళు రాగానే మీకు ఎందుకన్నా కేసింగ్ కూడా తీసేసాం. ఇప్పుడు మీరు నాకు రిఫరెన్స్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అయ్యారు కదా. ఇంతకుముందు మనం ఎదురుగట్లో చూసాం కాబట్టి మీరు నాకు కాంటాక్ట్ అయ్యారు. ఎదురుగట్ల చూసిన కొడుకు మీకు ఫోన్ చేశారు. అవునవును, అందుకే మనం ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఈ సైంటిఫికల్ మెథడ్ తోటి సర్వే చేస్తే మనకి ఎంత డెప్త్ 0 నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 1000 ఫీట్ల వరకు మనం స్కాన్ చేస్తాం అన్నట్టు. మనకి ఎక్కడ లీనియమెంట్ ఉంటుంది, ఎక్కడ సీట్ రాక్ ఉంటుంది, ఎక్కడ హార్డ్ రాక్ ఉంటుంది, ఎక్కడ బెడ్ రాక్ ఉంటుంది, అనేది చెప్పగలుగుతాం అన్నట్టు. దాని ప్రకారంగా మాత్రమే పాయింట్ ఇస్తాం. పాయింట్ ఇచ్చిన తర్వాత మీరు డ్రిల్ చేసుకుంటే దాదాపు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది దాదాపు ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే నేను ఒక సైంటిస్ట్ ని, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ.